ప్రతి ఒక్కరితో ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు ప్రభా. మరొకసారి మీ దాసులను ప్రభా మీ స్థలం పెట్టుకుంటాం ప్రభా. మీరు అభిషేకించండి ప్రభా. వారి నోట్లు ప్రభా నీకు మీరు ముట్టండి ప్రభా. మీరు ప్రభా నీకు వందనాలు స్తోత్రం. ఇంకా మంచి ఆయుస్సు ఆరోగ్యాన్ని మీరు దయచేసి ప్రభా మీరు ఇంకను ప్రభా నీకు అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. మీ దాసులను ప్రభా నీకు ఉన్న స్తోత్రాలు ప్రభా. అనేక మందికి ప్రభా దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు ఉన్న స్తోత్రం. వారికి కావాల్సిన ప్రతి ప్రభా నీకు ఉన్న వాళ్ళ ఆలోచనను యావత్తు మీద సఫలపరిచి ప్రతి ఒక్క ప్రభా విషయాలు ప్రభా ప్రతి ఒక్క వాటిలో ప్రభా నీకు ఉన్న స్తోత్రాలు. నీ చిత్తాన్ని ప్రకారంగా ప్రభా మీరే వారిని ప్రభా నీకు వాడుకోబోతున్నందుకు మీకు ప్రభా నీకు ఉన్న ప్రభా మా ప్రభా మీరు మాతో మీరు మాట్లాడి ప్రతి ఒక్క ప్రభా మాటలో ప్రభా వాటకరంగా మేము యొక్క మా జీవిత శైలిలో ప్రభా మాకు ప్రతి ఒక్క ఛాలెంజెస్లో ప్రభా నీకు ఉన్న స్తోత్రం రోషం కలిగి మేము జీవించే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు ఉన్న స్తోత్రాలు. మరొకసారి మా ప్రార్థన మీరు ఆలకించి ప్రతి ప్రార్థన మీరు జవాబు దయచేసి ప్రభా మేము అంటున్నందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి ఎంతో బ్రతిలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. షాలోమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు ప్రార్థించిన మీ అందరికీ, ప్రార్థనలు ఏకీవించిన వారికి దైవమైనటువంటి ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృప మనందరి ఎడల బహుగా విస్తరింపజేయబడి దీవించి ఆశీర్వదించి వర్ధన చేయను. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ రోజుకి సంబంధించిన వాక్యాలకు దేవుని వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు సమయంలో జ్ఞాపకం తీసుకున్నాం. నిన్న వరుసగా బైబిల్ స్టడీ సబ్జెక్ట్ నుంచి మాట్లాడాం. దేవునికి స్తోత్రం. నిన్న అదే ఏ విషయం మాట్లాడామో ఒక్కసారి ఎవరైనా గుర్తు చేయగలరా? త్వరగా ఫాస్ట్గా. నిన్న మనం ఏ విషయం మాట్లాడాం? నేను ఉదయకాలం ఏం మాట్లాడుకున్నాం? షలోమ్. ఉన్నారా? నా వాయిస్ వినిపిస్తుందా? Behold, వినిపిస్తుంది ఫస్ట్. బిట్టర్ కార్న్ గురించి మాట్లాడాము. మరొకసారమ్మా సుష్మిత. బిట్టర్ కార్న్ గురించి మాట్లాడాము. ట్రస్ట్ గురించి. ఎస్, నిన్న పొద్దున, నిన్న ఉదయకాలం. బైబిల్ స్టడీలో బిట్టకాన్ గురించి మాట్లాడుకున్నాం. బిట్టకాన్ అంటే ట్రస్ట్ అని అర్థం. ఓకే, ఫెయిత్కి ట్రస్ట్కి చాలా తేడా ఉంది. హీబ్రూలో 2 పదాలు ఉన్నాయని మాట్లాడుకున్నాం. సరే, ఇక ఈరోజు వాక్యం, ఇక నిన్న మనం చూసిన వాక్యం యొక్క కంటిన్యూషన్. అంటే ఈ కంటిన్యూషన్ అంటే మన మన్నా గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. మనం మన్నా గురించి మాట్లాడుకున్నాం. సో ఒక హీబ్రూ ఫ్రేజ్, ఒక హెబ్రీ పదానికి సంబంధించిన ఒక ఫ్రేజ్ని మాట్లాడుకుంటా ఉన్నాం. పదం వచ్చేసి దేవుడు, ఆయన నీవు తప్ప మరి ఒక దేవుడు లేడు అనే మాట.
అంటే ఏన్ ఔద్ మిల్వదు. దేవుడు నీవు తప్ప ఇంకొక దేవుడు లేకపోవడం అంటే అర్థం ఏంటి? దెర్ ఇస్ నో బిసైడ్ యూ. నీవు గాక ఇంకెవరు లేరు. ఇలాంటి పదం విన్నప్పుడు ఇంకొకరు ఉండే అవకాశం ఉందా? అలాంటి ప్రశ్న వస్తుంది. కానీ బైబిల్ కాన్సెప్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చూద్దాం ఒకసారి ఈ నిన్నటి ఉదయకాలం ఒక్కొక్క అంశంలో ఈ బెషలాక్ అనే పోర్షన్లో, అంటే నిర్గమాకాండము ఎర్ర సముద్రం దగ్గర నుంచి మొదలుపెట్టి అంటే 14వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం దాకా అంతకు ముందు భాగాల్లో ఈ భాగాల్లో ఉన్న ఒక తేడా మాట్లాడుకున్నాం. అంతకు ముందు వరకు ఇక 10 తెగుళ్ళ విషయాలు కావచ్చు, లేకపోతే ఆ తెగుళ్ళ సందర్భంలో ఇశ్రాయేలీయుడు సపరేట్ చేయబడిన విషయం కావచ్చు, వాటన్నిటిలో కూడా ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్, ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేయాల్సిన పని లేదు. కానీ ఈ బెషలక్ అనే పోర్షన్కి వచ్చేసరికి అంటే 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16, 17 ఈ 4 అధ్యాయాల్లో ద ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఇంటర్వెన్షన్ రెండో రకం. అంటే ప్రజలు రెస్పాండ్ అవ్వాలి, ప్రజలు రియాక్ట్ అవ్వాలి, ప్రజలు స్పందించాలి. ఎలా స్పందించాలి? ఎర్ర సముద్రం దగ్గర ప్రజలు స్పందించాలి. వారి విశ్వాసం ద్వారా స్పందించాలి, వారి ట్రస్ట్ ద్వారా స్పందించాలి. వారికి ఉన్నటువంటి దేవుని మీద వారికి ఉన్న నమ్మకత్వం, దేవుని వారు ఎంత నమ్ముతున్నారు, నమ్మి ఏం చేయగలరో అది చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నమ్మి ఏం చేయగలరో. ఇక చూడండి ఒకసారి ఎర్ర సముద్రం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఎస్పెషల్లీ నిన్న మనం మన్నా గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. మన్నా అనే సందర్భం వచ్చేసరికి ఈ ఏన్ ఓద్ మిల్వదు, నీవు తప్ప మరి ఇంకెవరు లేరు దేవుడు అంటే దాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? సో దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి ఈ ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు స్పందించారు. అంటే సముద్రం చీల్చబడింది, ప్రజలు మొరపెట్టారు. చీల్చబడడం మాత్రమే కాదు, ఆ చీల్చబడ్డటువంటి సముద్రంలో ప్రజలు నడవాలంటే ముందు విశ్వాసంతో ఆరిన నేల మీద నడిచినట్టుగా, విశ్వాసంతో ఆరిన నేల మీద నడిచినట్టుగా ఆ నీళ్ళలో పడి నడవాలి, ఆ నీళ్ళలో నడవాలి. ఆ నీళ్ళలో నడవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే ఎర్ర సముద్రం అనేది సంకటములు కుదర్చబడట. సంకటములు కుదర్చబడేటప్పుడు దేవుని తోడును అనుభవిస్తూ సాగిపోవాలి. సాగిపోవడం అనే ఆ పిట్టకాన్ అనగా ట్రస్ట్ లేకుండా సముద్రం చీల్చబట్టను మనం అనుభవించలేం. ఒక పక్క అరణ్యం మూసేసింది, ఇంకొక పక్క సముద్రం అడ్డుగా ఉంది, వెనకాల శత్రువులు తరుముతున్నారు. ఇది ప్రతిరోజుకు సంబంధించిన ఆత్మీయ పాఠాలు. ఇదేదో అప్పుడెప్పుడో జరిగిపోయిన విషయం మాత్రమే కాదు. ఇది అప్పుడెప్పుడో జరిగిపోయినటువంటి విషయం మాత్రమే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో జరిగిపోయింది కదా, ఇక మనకి దీనికి ఏ సంబంధం లేదు అంటానికి లేదు. ఇది మన రోజువారీ మన సంకటములు ఏవైతే ఉన్నాయో ఆ సంకటములు కుదుర్చబడే విధానం అది. తర్వాత రెండవది మారా అంటే స్వస్థపరచబడే స్థలం. నేను స్వస్థపరచబడాలంటే ఒక యేసుక్రీస్తు స్వస్థతలు అన్నిటినీ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏ స్వస్థత కూడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అనకుండా
ఏ స్వస్థత జరగలేదు. ప్రతి చోట ఆ మాట కనిపిస్తుంది. అంటే నీ విశ్వాసం, యువర్ ట్రస్ట్, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే మారా అనేది మన స్వస్థత జరిగిస్తా. ఎర్ర సముద్రం అనేది సంకటములు కుదుర్చబట్ట. ఎర్ర సముద్రం సంకటములు కుదుర్చబట్ట గురించి మాట్లాడితే దానికి స్తోత్రం కలుగును గాక. మారా మన స్వస్థత గురించి మాట్లాడితే, ఆ తర్వాత మన్నా మన సస్టెనెన్స్, మన ప్రొవిజన్. ఈ సస్టెనెన్స్ అనేది కూడా వి మస్ట్ అండర్స్టాండ్ హౌ టు వాక్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో కొనసాగటం ఎలాగో మనకి బోధిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్న మాట్లాడుకున్న విషయాల్ని దాటి ఇంకొంచెం ముందుకి అలాగే మన్నా అనేది సస్టెనెన్స్కి సంబంధించింది. ఆ తర్వాత బండల నుంచి నీళ్ళు రావడం అనేది దేవుని తోడును నమ్మడం, దేవుని ప్రజెన్స్ని నమ్మడం. ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఇన్ ఎనీ ఎలాంటి పరిస్థితుల మధ్యలో అయినా సరే దేవుని తోడు మనకుంది అనే విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో దేవుడు తోడై ఉన్నాడు. ఆయన్ని శోధించాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి శోధించి అసలు నువ్వు ఉన్నావా లేదా అని అడగాల్సిన అవసరం లేదు. అంటే దేవుని సన్నిధి అనేది కంటికి కనిపించేది కాదు, చెవికి వినిపించేది కాదు. అది అనుభవపూర్వకమైనటువంటిది. అది ఆ బండ నుండి నీళ్లు తీసుకురావడం అనే సందర్భంలో ఆ తోడును అనుభవిస్తాం, ఆయన ప్రజెన్స్ని అనుభవిస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, హృదయ గోచరం కాదు, కానీ అనుభవించగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఈ హినేని అనే పదం నిన్న మాట్లాడుకున్నాం. అంటే ఈ యొక్క భోజనం అనేది మన్నా అనే భోజనం, మన్నా అనే సస్టెనెన్స్ అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజల యొక్క సమకూర్చబడే ప్రతి దినపు వారికి ప్రొవిజన్ ఏదైతుందో ఆ ప్రొవిజన్, బీహోల్డ్ అనే ఒక్క పదం, హినేని అనే ఒక పదం ఇక్కడికి వచ్చేసరికి దాని అర్థం మారిపోతుంది. దేవుని యొక్క ఏర్పాటును తెలియజేస్తుంది. చేసి గమనించండి ఒకసారి. బీహోల్డ్ అనే పదము నిన్న మాట్లాడుకున్నాం, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో అందరి కోసం నేను మళ్ళీ ఇవన్నీ మాట్లాడతాను. చూడండి ఒకసారి. ఎవ్రీథింగ్ వాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఇదిగో అని స్టార్ట్ అవుతుంది. అంటే అరణ్యంలో మన్నా అనేది అప్పటికప్పుడు కలిగినటువంటి విషయం కాదు. ఇప్పుడు వీరికి మన్నా ఇస్తే బాగుంటుందని తీసుకున్న అప్పటికప్పుడు నిర్ణయంగా. అంటే వారు అరణ్యంలోకి రాకముందే, ఆ ప్రొవిజన్కి సంబంధించిన ఇశ్రాయేలీలు కంప్లైంట్ చేయకముందే, మాకు ఆహారం ఎట్లా అని ఇశ్రాయేలు అడగకముందే బీహోల్డ్ అనే మాట చూస్తాం. ఇదిగో మోషేతో మాట్లాడుతూ ఇదిగో అనే పదం చూస్తాం. ఇదిగో అనే పదం ఆల్రెడీ దేవుని యొక్క ప్రొవిజన్ అక్కడ ఉంది అని అర్థం. బిఫోర్ వారి కంప్లైంట్ చేయకముందే, వారు అడగకముందే, ఎవ్రీథింగ్ వాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఈవెన్ బిఫోర్ ఇజ్రాయెల్ కంప్లైంట్. తర్వాత కొన్ని పదాలు గుర్తు చేస్తాను. గాడ్ డిడ్ నాట్ రెస్పాండ్ రియాక్టివ్లీ. దేవుడు నువ్వు చేసావు కాబట్టి నువ్వు అడిగావు, దానికి రెస్పాన్స్ కాదు, కానీ ఆల్రెడీ ముందే సిద్ధపరచబడి ఉంటాయి. అవర్ సస్టెనెన్స్ ఈజ్, అంటే ఈ రోజుకు మనం వచ్చామంటే, మామూలుగా ఈ రోజులోకి మనం వచ్చామంటే ఈ రోజుకి సంబంధించిన ప్రొవిజన్ మనకు ఆల్రెడీ సిద్ధపరచబడింది. సో మీకు ఒక పదం గుర్తు చేస్తాను. ఇక్కడ ఏనాటి బత్తెమ ఆనాడు కూర్చుకోవాలి అని ఉంటుంది. 16వ అధ్యాయంలో మన్నా గురించి మాట్లాడేటప్పుడు ఏనాటి బత్తెము ఆనాడు కూర్చుకోవాలి. ఏనాటి బత్తెము ఆనాడు కూర్చుకోవాలి అంటే ఇదే పదాన్ని కొండ మీద ప్రసంగంలో ప్రభువు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చెప్పి చింతించకండి, విచారించకండి అని మాట్లాడుతూ ఏనాటి కీడు ఆనాటికి చాలు అంటాడు.
ఏనాటి బత్తెం ఆనాటికి చాలు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. యాక్చువల్గా ఈ ఏనాటి బత్తెం ఆనాడు ఏనాటి బత్తెం ఆనాడు కూర్చుకోవాలి అనే పదాన్ని, ఆ మాటని ప్రభు యొక్క ఇంటర్ప్రిటేషన్ అది. ఏనాటి కీడు ఆనాటికి చాలు. బత్తెం ఎప్పుడు సంపాదించుకుంటాం? ఆ రోజువారీ శాలరీ తీసుకునే వారిని ఏమంటామంటే కూలి వాళ్ళు అంటాం, లేదా బానిసలు అంటాం. రోజువారీ కూలి తీసుకునేవారు అంటే ఈరోజు నా బత్తెం నేను తీసుకోవాలి అంటే ఈరోజు నా ట్రస్ట్, నా యొక్క దేవుని అందరి నా నమ్మకత్వం యొక్క కూలి, ఈ రోజుకి సంబంధించిన ప్రొవిజన్ నాకు ఈ రోజుకి ఏర్పాటు చేయబడింది. అంటే దేవుడు ఎప్పుడు కూడా, మళ్ళీ ఈ మాట, గాడ్ డిడ్ నాట్ రెస్పాండ్ రియాక్టివ్లీ. తర్వాత హీ యాంటిసిపేటెడ్ దేర్ నీడ్స్ బిఫోర్ ద విల్డర్నెస్ ఎవర్ బిగాన్. ఆ యొక్క అరణ్యం అనేది వారి జీవితంలోకి రాకముందే ప్రొవిజన్ ఏర్పాటు చేయబడింది. తర్వాత ఈ ఎయిన్ ఓద్ మిల్వదు అంటే నీవు తప్ప మీరే దేవుడు లేడు అనే పదానికి ప్రతి చోట చూస్తా. అంటే దేవుని యొక్క ప్రజెన్సే, దేవుడు మనకు తోడై ఉండడమే దేవుని మీద మనకు నమ్మకత్వాన్ని తెలియజేస్తాం. దేవుడు మనకు తోడై ఉండడం ఏదైతుందో దాంట్లో ఆయన మాత్రమే రియాలిటీ. కానీ మన చింత విచారాలు ఏవైతున్నాయో చింతించకుండా, విచారించకుండా మన బత్తెం మనం కూర్చుకోవాలి. తర్వాత గాడ్ ఈజ్ నెవర్ లేట్. తర్వాత నెంబర్ 2, గాడ్ ఈజ్ నెవర్ అన్ప్రిపేర్డ్. గాడ్ ఈజ్ నెవర్ ఇంప్రూవైజింగ్ అంటే అప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్ళిపోవడం, అప్పటికప్పుడు మార్చుకుంటూ, ఆల్రెడీ ప్రిపేర్డ్ ఇదంతా కూడా. తర్వాత హీ ఆల్రెడీ ప్లాంటెడ్ బ్రెడ్ ఇన్ ద హెవెన్స్. దేవుడు అరణ్యంలోనికి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాలనుకున్న క్షణమే వారి ప్రయాణానికి సంబంధించిన ప్రొవిజన్ ఏర్పాటు చేయబడింది. తర్వాత ఈ డిపెండెన్సీ అనేది ఒక టెస్ట్. ఇది మళ్ళీ చెప్తాను. వై డైలీ బ్రెడ్? ఎందుకని ప్రతిరోజు సప్లై తీసుకోవాలి? ఈ ప్రతిరోజు సప్లై ఎందుకు తీసుకోవాలి అంటే బికాస్, నేను ఒక సెంటెన్స్ చెప్పాను, మళ్ళీ చెప్తాను ఈ మాట. అబండెన్స్ అంటే అనేక తరాలకి లేకపోతే అనేక రోజులకి సంబంధించిన ప్రొవిజన్ ఒకేసారి కూర్చుకోవడం అనేది ఉంది కదా. అబండెన్స్ వితౌట్ ట్రస్ట్. దేవుని మీద విశ్వాసం లేకుండా మనము కలిగి ఉండే ట్రస్ట్ ఏదైతుందో, నమ్మకత్వం ఏదైతుందో, అంటే నమ్మకత్వం లేని అబండెన్స్ ఏదైతుందో అది క్రియేట్స్ ఇల్యూజన్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఒక రకమైనటువంటి భ్రమను కలిగిస్తుంది మనలో. ఇండిపెండెన్స్ అనే ఒక భ్రమని కలుగజేస్తుంది. డిపెండెన్స్ ఈజ్ నాట్ వీక్నెస్. డిపెండెన్స్ అనేది ఒక బలహీనత కాదు. దేవుని మీద అనుక్షణం అనుదినం ఆధారపడట. మీకు ఇంకో మాట చెప్తా. మరి ధనవంతుల పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు యోబు ధనవంతుడు అని ఉంటుంది, అబ్రహాం ధనవంతుడు అని ఉంటుంది, ఇస్సాకు ధనవంతుడు అని ఉంటుంది, యోసేపు, యాకోబు ధనవంతులు, వీళ్ళందరూ కూడా. యోబు ధనవంతుడే, కానీ ఎవ్రీ డే ఉదయకాలం ఆయన దహన బలిని ఆశ్రయిస్తాడు, అంటే దేవుని సన్నిధిని ఆశ్రయిస్తాడు. అంటే అన్నీ ఉన్నా కూడా సో అనుక్షణం దేవుని మీద, అంటే అబండెన్స్ వితౌట్ ట్రస్ట్ క్రియేట్స్ ఇల్యూజన్ ఆఫ్ ఇండిపెండెన్స్. అంటే ఇన్ని ఉన్నాయి కదా, నాకు దేవుడు అవసరం లేదు. అబండెన్స్ ఉంది, ట్రస్ట్ లేదు, అదొక భ్రమను క్రియేట్ చేస్తుంది. సో పేదరికానికి ముఖ్యమైన కారణం ఇది. ఇది అర్థం చేసుకోవడం మనం చాలా నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్, అది అంశం. అది వివరంగా తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డిపెండెన్స్? డిపెండెన్స్ ఈజ్ నాట్ వీక్నెస్.
దేవుని మీద ఆధారపడడం, అనుక్షణం అనుదినం ఆధారపడడం అనేది ఇట్ ఈస్ నాట్ అ వీక్నెస్, బలహీనత కాదు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అది బలం. అనుదిన ప్రాతకాల దైవధ్యానం ఎందుకంటే, నేను దైవధ్యానం ఎప్పుడో చేసుకుంటే సరిపోయేది కదా, వారానికి ఒకసారి సరిపోద్ది కదా. అనుదినం ఎందుకంటే దిస్ షోస్ అవర్ డిపెండెన్సీ ఆన్ డైలీ బేసిస్. డిపెండెన్స్ ఈజ్ నాట్ వీక్నెస్, డిపెండెన్స్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. తర్వాత సెక్యూరిటీ ఈజ్ నాట్ స్టోరేజ్. సెక్యూరిటీ అంటే స్టోరేజ్ కాదు. అంటే అన్ని దాచి మనకున్నటువంటి నిల్వలు ఉంటాయా? రేపటి కోసం మన్నా నిల్వ చేయొద్దు. మన్నాని ఏ రోజు మన్నాని ఆ రోజు కూర్చుకోవాలి. తర్వాత పీస్ కమ్స్ ఫ్రమ్ ప్రజెన్స్, నాట్ పొజిషన్. తర్వాత దేవునికి స్తోత్రం. యాంగ్జైటీ చింత, విచారం అంటాం కదా. ఈ యాంగ్జైటీ అనేది ద సైలెంట్ ఎనిమీ, తెలియనటువంటి ఒక మౌనంగా ఉండే ఒక శత్రువు. మనము చింత, విచారము, టెన్షన్, స్ట్రెస్ అంటాం కదా. ఈరోజు ఇక్కడ నాతో పాటు ఏకీవించిన మీ అందరితో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా. ఈ రోజు కోసం నువ్వు ఏ విషయంలో చింతించాల్సిన, విచారించాల్సిన అవసరం లేదు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అడగడం. అడిగి పడుకొని నిద్రపోతే కుదరదు. ఉదయాన్నే లేచి ఈ రోజుకి సంబంధించిన మన్నాను కూర్చుకుంటున్నామా? ఈరోజు మన్నా ఈరోజు కూర్చుకోవాల్సిందే. ఈరోజు క్రీస్తు ప్రత్యక్షత, ఈరోజు క్రీస్తు నడిపింపు ఇప్పుడు కూర్చుకోవాల్సిందే. పడుకొని నిద్రపోయి ఎప్పుడో సూర్యుడు ఉదయించిన తర్వాత లేస్తాం, మాకే సంబంధం లేదనే వాళ్ళందరూ కూడా దే ఆర్ మిస్సింగ్ దేర్ టుడేస్ ప్రొవిజన్. ఈ దినపు ప్రొవిజన్ని కోల్పోతున్నాం. ఈ దినపు మారాన్ని మధురంగా మార్చే ఆ స్వస్థతకి సంబంధించి ఒక మన యాంటిసిపేషన్కి సంబంధించిన ఒక కర్ర ఏది దేవుడు చూపిస్తున్నాడో, మోషేకిట ఒక కర్రను చూపించాడట, అనగా ఒక చెట్టు కొమ్మ చూపించాడట. దాన్ని నరికి తీసుకొచ్చి దాంట్లో వేస్తే ఆ చూపించేదేదో ఈ ఉదయకాలం దేవుడు చూపిస్తాడు. అంటే స్వస్థతకి సంబంధించిన ఒక డైరెక్షన్, ఒక రెవల్యూషన్ దేవుడు చూపిస్తాడు. అది మనం ఈ ఉదయకాలం చూస్తే కానీ, లేకపోతే మనం మిస్ అయిపోతాం. ఈ దినపు స్వస్థత మనం మిస్ అవుతాం. సంకటంలో కుదుర్చబడే ఆ యొక్క ఎర్ర సముద్రం చీల్చబట్ట అనే ఒక సపరేషన్ని మనం మిస్ అయిపోతాం. ఒక నూతన జన్మను మిస్ అయిపోతాం. సంకటములు ఎంత అద్భుతంగా కుదుర్చబడతాయో, ఆ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలని ఈ దినం మన కొరకు ఏవి ప్రొవైడ్ చేయబడ్డాయో వాటిని మిస్ అయిపోతాం. తర్వాత ఈ దినపు సస్టెనెన్స్ని మనం మిస్ అయిపోతాం. ఈ దినము దేవుడు తోడై ఉన్నాడని తెలియజేసే బండ నుండి ప్రవహించే నీటి దారను మిస్ అయిపోతాం. అనుదిన ఆహారం, అనుదిన ప్రొవిజన్ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇట్ ఈస్ స్పిరిచువల్. ఏమంటామంటే యాంగ్జైటీ అనేది ఒక ఎమోషనల్, అదొక ఏమంటారంటే స్పిరిచువల్ డిస్ప్లేస్మెంట్ అంట. ఇంకో మాట ఏంటంటే ఎవ్రీడే, ప్రతిరోజు పోర్షన్ ఆ రోజే తీసుకోవాలి. దే షెల్ గ్యాదర్ ఈచ్ డేస్ పోర్షన్ ఆన్ ఇట్స్ డే. దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ రెన్యూడ్ డైలీ. ప్రతిరోజు నూతనమైనటువంటి విషయాలు, నూతనమైనటువంటి ప్రత్యక్షత, నూతనమైనటువంటి ప్రొవిజన్ ఇవ్వబడుతుంది. అంటే నిన్న వినుండొచ్చు కాక, నిన్న కలుసుకొని ఉండొచ్చు కాక, నిన్న ప్రార్థించి ఉండొచ్చు కాక, ఈరోజు కలుసుకోవడం ఇట్ ఈస్ అ రెన్యూడ్ న్యూ డే. ఆన్ ఇట్స్ డే దే షల్ గ్యాదర్ ఈచ్ డేస్ పోర్షన్ ఆన్ ఇట్స్ డే. అనుదినము, ప్రతిరోజు ఆ దినానికి సంబంధించిన ప్రొవిజన్ కూర్చుకోవాలి.
బికాస్ ఇట్ ఈస్ రెన్యూడ్ డైలీ. నిన్నటిది ఈరోజు కూర్చుకోవద్దు, లేకపోతే మొన్నటి దాంతో ఈరోజు బ్రతకొద్దు. అది కంపు కొడుతుంది, లేకపోతే అది రెన్యూ అవ్వలేదు అంటే అది పునరుత్థానం అవ్వలేదు అని అర్థం. తర్వాత గాడ్ డిడ్ నాట్ వాంట్ ఇజ్రాయెల్ టు ట్రస్ట్ హిమ్ వన్స్. ఇశ్రాయేలీలు దేవుని మీద ఒక్క క్షణం విశ్వసిస్తే చాలనుకోలేదు. అంటే దేవుని మీద ఇశ్రాయేలీలకు ఉన్న ట్రస్ట్ అనేది ప్రతిరోజు రెన్యూ చేయబడాలి. నా ట్రస్ట్ ప్రతిరోజు రెన్యూ చేయబడాల్సిందే. సో ఈ ఉదయకాలపు సహవాసంలో నేను ఏం తీసుకోబోతున్నాను అనే దానికి ఈరోజు దేవుని మీద నమ్మి సహవాసాలు కలుసుకుంటా. దేవుని నమ్ముతున్నాము అంటే దేవుని ప్రజెన్స్ని నమ్మాలి. దేవుని ప్రజెన్స్ని నమ్మడం అనేది, ఈరోజు నమ్మడం అనేది ఈ క్షణం నమ్మి సహవాసంలోకి వస్తాం. అంతేగాని నమ్మి నిద్రపోయేది కాదు, నమ్మి ఎక్కడో ఉండేది కాదు, సహవాసంలో గ్యాదర్ అయ్యేది, కూడుకునేది. ఇంకో మాట ఇక్కడ జ్ఞాపకం చేసి ముగిస్తాను ఈరోజుకి. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక డ్రామాటిక్ ఫెయిత్, లేకపోతే కొన్ని మాటలు చెప్పాను నేను ఇక్కడ, కానీ ఒక మాట ఇప్పటికీ జ్ఞాపకం చేస్తాను. పాయింట్ ఏంటంటే, మనం పాట పాడతాం కదా, పర్వతములలో గడ్డిని మొలిపించువాడు. ఎవరి కోసం? పర్వతములలో గడ్డిని మొలిపించే దేవుడు ఎవరి కోసం గడ్డి మొలిపించబడుతుంది? పశువులకు. పర్వతములలో పశువులకు గడ్డిని మొలిపిస్తాడు. అంటే నాకు ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఈరోజు వచ్చే పశువు కోసం అది వస్తుంది కదని చెప్పి అప్పటికప్పుడు ఏం మొలిపించట్లేదు. పర్వతములలో గడ్డి తినే పశువులు వాటి కోసం ఎప్పుడు గడ్డిని మొలిపించాడు దేవుడు అంటే, అది అనేక దినములకు ముందే ఈరోజు పలానా పశువు ఇక్కడికి రాబోతుందని ముందుగానే ఆలోచించి నిర్ణయించి దానికోసం అవసరమైనటువంటి ఈ రోజుకి సంబంధించిన ఈ దినపు ప్రొవిజన్, అంటే ఈ దినము ఆ పశువు వచ్చి తినబోయే గడ్డిని అనేక రోజుల క్రిందనే ఆయన మొలిపించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అలాంటి దేవుని యొక్క నడిపింపును అనుక్షణం అనుదినం రెన్యూడ్ డేని అనుభవించాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దీన్ని అనుదినము దేవుని మీద ఆధారపడటం తెలియజేస్తాం. సో మళ్ళీ రేపటి ఉదయకాలం రెన్యూడ్ న్యూ డే అండ్ న్యూ కలెక్షన్ ఆఫ్ మన్నా. ఆ కలెక్షన్ ఆఫ్ మన్నా అనేది మన ట్రస్ట్ని తెలియజేస్తుంది. ఈరోజు ప్రొవిజన్ ఈరోజు ఉదయకాలం నా కోసం వచ్చింది. మన్నా అనేది సూపర్ న్యాచురల్ ఫుడ్. అది మన్నా అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి భోజనం. యూనో ఒక ఏమంటామంటే, ఇశ్రాయేలీలు అరణ్యంలో అసలు ఏ మన్నా తినలేదు, లేదా ఇశ్రాయేలీలు మన్నా తిన్నారు అనే ఒక భ్రమలో, ఒక ఇల్యూజన్లో బ్రతికారు. ఇది దేవుని నమ్మని వాడు, లేకపోతే దేవుని గురించి బైబిల్ని ద్వేషించేవాడు, లేకపోతే దేవుడు వద్దు అనుకునేవాడు మాట్లాడే మాటలు. అంటే ఇశ్రాయేలీల అరణ్యంలో ఒక ఇల్యూజన్లో దేవుడు నడిపించాడు. అది ఇల్యూజన్ కాదు, సూపర్ న్యాచురల్ ఫుడ్. నిజంగా దానికి ఏ రుచి లేదట, ఏ రంగు లేదట, ఏ ఆకారం లేదు. దానికంటూ పర్టికులర్ ఏమి వెయిట్ కూడా లేదు. అలాంటి ఆహారాన్ని తిని అనుక్షణం 40 సంవత్సరాలు అద్భుతంగా బ్రతికారు. అందుకే దేవదూతల ఆహారం రాసి ఉంటుంది, దేవుని కుమారుల ఆహారం అంటుంది. ఈ విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం, కంటిన్యూ చేసుకుందాం. మనం ఇంకా తల వంచి కళ్ళు మూసుకొని ఏకీవించి ఒక్కసారి దేవుని ఈ దినపు ప్రొవిజన్ మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ దేవుని స్తుతిద్దాం. ఒక్కసారి దేవుని ఆరాధన చేద్దాం. మా పరమ తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవ, అదిగో అనుక్షణం అనుదినం మీ యొక్క సన్నిధిని, మీ యొక్క కార్యాలని, మీ యొక్క ఉద్దేశాలని, మీ ప్రణాళికను, మీ చిత్తాన్ని, మీ యొక్క ప్రొవిజన్ని నూతనపరుస్తూ
నూతనమైన విధానంలో మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న మా దేవ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ఆయన. మీ ఘనకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు అనుదినము నూతన పరుస్తూ నా కొరకు మా కొరకు నడిపిస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీకే వందనాలు. క్రీస్తు గొప్ప నామమున ఈ ఉదయకాలపు కృప మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఏ విషయాలైతే నాతో ఏకీవించిన బిడ్డలు, నాతో ఏకీవించిన మీ పిల్లలు, కుమారులు, కుమార్తెలు, కుటుంబాలు ఏ విషయాల్లో యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్, వరిలో ఉన్నారో, విచారం కలిగి ఉన్నారో, కన్సర్న్ కలిగి ఉన్నారో, ఆ విషయం కొరకు ఇప్పుడే ప్రార్థన చేస్తాను. ఈ దినపు ప్రొవిజన్ అనుగ్రహించండి, ఈ దినపు కృప అనుగ్రహించండి, ఈ దినపు మీ సన్నిధిని అనుగ్రహించండి, ఈ దినపు మాట్లాడవలసిన ఈ దినపు జ్ఞానం, ఈ దినపు బుద్ధి, ఈ దినపు వివేచన, ఈ రోజుకి సంబంధించిన ప్రొవిజన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి. స్తోత్రం చెల్లిస్తా ఉన్నా క్రీస్తు గొప్ప నామమున. ఇదిగో వందనాలు, ఇదిగో నాయన స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. మీ ఘనకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలను బట్టి మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీ సన్నిధిని అనుభవిస్తూ ఇదిగో ఇంకొక రోజు మేము మీ అందరి విశ్వాసాన్ని కలిగి ఇదిగో మేము కొనసాగడానికి అవసరమైన కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ, వారి చెంత విచారాలు, బాధలు, ఇదిగో స్ట్రెస్, యాంగ్జైటీ అన్నిట్లో నుంచి వారిని కాచి కాపాడి భద్రపరిచి ఈ దినపు ప్రొవిజన్ వారికి అనుగ్రహించమని వేడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, స్తుతించి, ప్రతి టఫ్ సిచ్యువేషన్ నుంచి, ప్రతి సంకటం నుంచి ఎర్ర సముద్రం తప్పించబడినట్లుగా మీ బిడ్డలు తప్పించబడ్డ కృప అనుగ్రహించమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలు వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆశీర్వాదం మా మీద పాట, ఆశీర్వాదంతో నేను సెలవు తీసుకున్నాను. ఆశీర్వాదం బల్మమి ప్రేమ వర్షాముల్ మారించుము దేవా. మన తండ్రి మన ప్రమత్తమైన దేవుని యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మన సాక్ష్యం మన సమీక సహవాసం చేరుతల పీఠకు సేవకులకు ప్రతి ఒక్కరికి ప్రభు సదాకాలం తోడే ఉండి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. అన్న షాలోం అన్న, అందరికి షాలోం. షాలోమ్, షాలోమ్. పాస్టర్ గారు అందరికి షాలోం అండి. అందరికీ షాలోం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ షాలోం. ప్రైజ్ ది లార్డ్. షాలోం పాస్టర్ గారు అందరికి షాలోం. షాలోం అయ్య గారు అందరికి షాలోం. అయ్య గారు షాలోం, అయ్య గారు అందరికీ Record